ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం తదితర అంశాల్లో అవినీతి జరిగిందని రాజమండ్రి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఫ్యాకల్టీ సిబ్బంది కొరత చాలా ఉందని, వైద్య కళాశాల పరిస్థితి ఇలా ఉంటే విద్యార్థులకు మెరుగైన బోధన ఎలా అందుతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సెంట్రల్ జైల్ ఎదురు రోడ్లో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలను బుధవారం ఆయన కూటమి నాయకులు, కళాశాల ప్రిన్సిపల్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఫ్యాకల్టీ, ప్రొఫెసర్లు ఇలా 650 మంది సిబ్బంది కావాల్సిన అవసరం ఉందన్నారు. కానీ 338 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారని, ఇంకా 314 ఖాళీలు భర్తీ చేయాల్సి ఉందన్నారు. కళాశాలలో మౌలిక వసతులు లేవన్నారు. శాశ్వత భవనాలు నిర్మాణం చాలా జాప్యంగా జరుగుతోందన్నారు. ఇలా చాలా లోటుపాట్లు ఉన్నాయన్నారు. మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, బీసీ సాధికార సమితి శెట్టిబలజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు, కూటమి నాయకులు మరుకుర్తి రవి యాదవ్, దాస్యం ప్రసాద్, చింతపల్లి నాని, సలాది ఆనంద్, చాపల చిన్నరాజాజు, బంజరపు శంకర్, కానేటి ప్రభు, కానేటి కృపామణి, ఆడారి లక్ష్మీనారాయణ, వానపల్లి శ్రీనివాస్, భాషా తదితరులు పాల్గొన్నారు. సిబ్బంది, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ అందరూ కలిపి 652 మంది కావాలి. ఎక్కడ? ప్రభుత్వ వైద్య కళాశాల రాజమహేంద్రవరం. ఉన్నవారి సంఖ్య 338, ఖాళీ 314. అంటే సుమారు 50% సిబ్బంది కొరత ఉంది. ఇక్కడ ప్రారంభం అయ్యి సంవత్సరం అయి ఉన్నది. అంటే ఒక సంవత్సరంగా కూడా మనం చూసుకున్నట్లయితే 50% ఇంకా కొరత ఉంది. రెండో సంవత్సరం విద్యార్థులు ఇప్పుడు వస్తూ ఉన్నారు. వీరే వెళ్తారు, కొత్త సంవత్సరం వారు వస్తారు. ఈ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరంకి వెళ్ళేసరికి వారికి కావాల్సిన మౌలిక వసతులు ఏవి కూడా లేవు. ఒక ల్యాబ్స్ తీసుకోండి, మిగతా అంశాలు తీసుకోండి, ఎక్కడా కూడా లేవు. శాశ్వత భవనాలు ఇంకా నిర్మాణం జరుగుతూ ఉంది. అనుకున్న విధంగా పురోగతి లేదు. ల్యాబ్ సామాగ్రి, ఇలా ఫర్నిచర్ అన్నీ కూడా తీసుకుంటే చాలా లోటుపాట్లు ఉన్నాయి. మేము వచ్చినప్పటి నుంచి, మేము వచ్చి గట్టిగా ఉంటే 2 నెలలు వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఏం జరిగింది, ఏంటి లోటుపాట్లు, ఏ ఫ్యాకల్టీ లేరు, ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్కి కలుగుతున్న సమస్యల మీద అదే పని మీద అడుగుతూ ఉన్నాం. ఈ విధంగా అడిగిన వారు ఎవరూ లేరు. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వారు 17 కాలేజెస్, మెడికల్ కాలేజెస్ ఎన్ఎంసి వారి దగ్గర నుంచి, అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ వారి దగ్గర నుంచి పర్మిషన్స్ తెచ్చుకున్నారు 17 వాటికి. దాంట్లో 5 మొదలుపెట్టి ఉన్నారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మొదలుపెట్టిన 5 ఫేజ్ 1. ఫేజ్ 2లో పులివెందుల, అదోని, మార్కాపురం, పాడేరు, మదనపల్లి. సరే, ఫేజ్ 2 అంశం మీకు మరలా చెప్తాం. కానీ ఫేజ్ 1 మొదలైన 5 యొక్క పరిస్థితి, 5లో ఒకటైన దీని పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. మెడికల్ కాలేజ్ పేరుతోటి భారీ స్థాయి అవినీతి జరిగింది. ఇదే కాలేజ్ తెలంగాణలో కడితే 150 కోట్లు